హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ ఎక్స్ప్రెస్ బిందు వ్లాగ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో యుఎస్ రోడ్ సిస్టమ్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పబోతున్నానండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ ఇక్కడ మనం కార్లో రూల్స్ గురించి చూద్దాము. మన ఇండియాలో డ్రైవింగ్ రైట్ సైడ్ ఉంటుంది, స్టీరింగ్ అనేది. ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ కిడ్స్కి ఇలా కార్ సీట్స్ కంపల్సరీ వాడాలండి. హాస్పిటల్ న్యూబోర్న్ బేబీస్ని కార్ సీట్ లేకపోతే మనకి ఇవ్వరండి. ఫస్ట్ చెక్ చేస్తారు వాళ్ళు కార్ సీట్ ఉందా లేదా అని, అప్పుడే డిశ్చార్జ్ చేస్తారు మనల్ని. అండ్ ఇక్కడ కార్ సీట్స్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయండి. 0 to 2 years వరకు రేర్ ఫేసింగ్తో కార్ సీట్ పెట్టాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళకి ఫ్రంట్ ఫేసింగ్, తర్వాత బూస్టర్ సీట్ అని ఉంటుంది. సో ఆ రూల్స్ ప్రకారం మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో నాకు ఇప్పుడు జున్ను రేర్ ఫేసింగ్ కార్ సీట్ అండి, కార్తికేయదేమో బూస్టర్ సీట్. వీళ్ళని కార్ సీట్స్లో కూర్చోపెట్టి బెల్ట్ కంపల్సరీ పెట్టాలండి, ఆరల్ సివియర్ ఫైన్ వేస్తారు. ఇక్కడ పిల్లల విషయంలో ఇక్కడ చాలా జాగ్రత్త ఎక్కువ. మనం ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. మన ఇండియాలో లాగా మన ల్యాబ్స్లో కూర్చోపెట్టుకోకూడదండి కిడ్స్ని. ఒకవేళ కిడ్స్ ఎక్కువ ఉన్నారంటే పెద్ద కార్ తీసుకోవాల్సిందే. ఈ బూస్టర్ సీట్ ఎప్పటి వరకు వాడాలనంటే, ఇప్పుడు కార్తీ లెగ్స్ కింద ఉంది కదా, ఆ ఫ్లోర్కి టచ్ అయ్యేంత వరకు మనం బూస్టర్ సీట్ వాడాలి. ఈ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ, మనం తప్పకుండా పాటించాలి. ఆరల్స్ చెప్తున్నాను కదా, ఫైన్స్ చాలా హారబుల్గా వేస్తారు. ఇది కార్తీది పాత ఫోటో అండి, ఇలాగా ఫ్రంట్ ఫేసింగ్. ఇది వాడప్పుడు 3 years. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది మైల్స్లో మెజర్ చేస్తారు. 1 kilometer = 0.621 miles ఇక్కడ. సో ఇక్కడ ప్రతి రోడ్కి ఒక స్పీడ్ లిమిట్ అని పెడతారండి. సో కంపల్సరీ మనం ఆ స్పీడ్ లిమిట్ లోపునే డ్రైవ్ చేయాలండి, అంతకన్నా ఎక్కువ స్పీడ్ మాత్రం వెళ్ళొద్దు. మనకి రెసిడెన్షియల్ ఏరియా, స్కూల్ జోన్స్లో కొంచెం తక్కువ స్పీడ్ పెడతారు. హైవేస్ అండ్ డిఫరెంట్ రోడ్స్, దాన్ని బట్టి వాళ్ళు స్పీడ్ లిమిట్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని రోడ్స్కి 20 miles/hour, కొన్ని రోడ్స్కి 45, కొన్ని రోడ్స్కి 60 miles/hour అలాగా. సో మనం ఆ రూల్స్ ప్రకారమే మనం స్పీడ్ మెయింటైన్ చేయాలి. జనరల్గా మనం ఏమైనా రూల్స్ బ్రేక్ చేస్తే మినిమం ఫైన్ స్టార్టింగ్ $100 అండి. బట్ ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి ఒకవేళ మినిమం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయకపోతే ఫైన్ చూసారా $250 అని రాశారు. రోడ్ వర్క్స్ జరుగుతున్న ప్లేస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి కదండి, అందుకే ఇలాంటి ప్లేసెస్లో మినిమం ఫైన్ అంత పెట్టారు. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఈ స్టాప్ సైన్. ఆల్మోస్ట్ చాలా రోడ్ ఇంటర్సెక్షన్స్ దగ్గర ఈ సైన్ ఉంటుందండి. మనం ఆ సైన్ చూసిన వెంటనే మనం స్టాప్ చేసేయాలి మన వెహికల్ని. అండ్ వెహికల్స్, పెడస్ట్రియన్స్ ఎవరు లేరు అని చెక్ చేసుకుని ఒక ఫ్యూ సెకండ్స్ ఆగి తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. చాలా రెసిడెన్షియల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో, చాలా ప్లేసెస్, ఆల్మోస్ట్ రోడ్ ఇంటర్సెక్షన్స్ అన్ని ప్లేసెస్లో ఈ స్టాప్ సైన్ ఉంటుంది. ఈ స్టాప్ సైన్ ఉన్నప్పుడు మనం వెహికల్స్ ఏమీ లేకపోయినా కంపల్సరీ ఆగాలండి. ఒక ఫ్యూ సెకండ్స్ చెక్ చేసుకునే మనం ముందుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ చూసారా ఇలాగా స్టాప్ సైన్ హ్యాండ్ తోటి, అది మన పెడస్ట్రియన్స్ కోసం, అంటే నడిచే వాళ్ళ కోసము. ఎవరైనా రోడ్ క్రాస్ చేయాలనుకుంటే కొన్ని ప్లేసెస్లో ఆటోమేటిక్గా ఉంటుంది, బట్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కింద ఒక బటన్ సిస్టమ్ ఉంటుంది. మనం ఇలా బటన్ నొక్కాలన్నమాట. అంటే మేము పెడస్ట్రియన్స్ క్రాసింగ్కి ఉన్నాము, సో ఎప్పుడైతే ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి మనం క్రాస్ చేయడానికి రెడీగా ఉందో అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకి ఒక 1 minute టైం అలా ఇస్తుంది క్రాసింగ్కి. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేయకూడదండి, కంపల్సరీ ఆ సిగ్నల్ చూసుకునే మనం రోడ్ క్రాస్ చేయాలి. అండ్ ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ వచ్చేసి ఇలా ప్రతి చోట 3 lights ఉంటాయండి. లెఫ్ట్ బార్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, రైట్ బార్ రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, అండ్ మిడిల్ బార్ వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చూసారా ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట, స్ట్రైట్ రోడ్ లేదు. అండ్ ఇంకో మధ్యలో ఒకటి అబ్జర్వ్ చేశారా, అది ఒక లైట్ ఇండికేటర్. మనకి ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్సెస్ కానీ, పోలీస్ కార్స్ ఆర్ ఫైర్ ఇంజన్స్, ఇలాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నీ వస్తున్నప్పుడు మనకి అక్కడ ఇండికేటర్ ఇస్తుంది, లైట్ బ్లింక్ అవుతుంది. సో అలా లైట్ బ్లింక్ అవుతుంటే మనకి ఒక డిస్టెన్స్ నుంచి ఆ వెహికల్స్ వస్తున్నాయని ఇండికేషన్. అలాంటప్పుడు మనం వెంటనే మనం సైడ్ వేస్ తీసుకుని స్టాప్ అయిపోవాలి. మనం ఫ్రీవే ఇవ్వాలన్నమాట వెహికల్స్కి. ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ఇండికేటర్ ఉంటుందండి, బ్లింకింగ్ది. జస్ట్ వాళ్ళు ఆ వెహికల్స్ వస్తుంటే ఇలాగ బ్లింక్ అవుతూనే ఉంటుంది, అది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక స్టాప్ అయిపోతుంది. నాకైతే ఈ సిగ్నలింగ్ సిస్టమ్ చాలా నచ్చిందండి, ఎందుకంటే ఎమర్జెన్సీ వెహికల్స్కి చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ క్లియర్ అవ్వటం అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ టోల్ గేట్స్ దగ్గర మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఐపాస్ అని ఉంటుంది.
అలాంటిది మనం కార్లో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆన్లైన్లో మన వెహికల్ రిజిస్ట్రేషన్తో పాటు మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మనం ఎప్పుడైతే టోల్ గేట్ పాస్ అవుతున్నామో అక్కడ ఆటోమేటిక్గా జస్ట్ ఒక సెన్సర్ లైట్ ఉంటుంది. అది ఆ ఐపాస్ నెంబర్ రికార్డ్ చేసుకుని మన అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ చేసేసుకుంటుంది. సో ఇలాగా టోల్ గేట్స్ దగ్గర ఈ ఫెసిలిటీ ఉండటం వల్ల మనకి వెహికల్స్ ఆపటం అనేది ఉండదు, చక్కగా ఫ్రీ ఫ్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి టోల్ గేట్స్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది కదా, అలాంటిది లేకుండా జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనం టోల్ గేట్ పాస్ అయిపోవచ్చు. ఒకవేళ ఐపాస్ లేని వాళ్ళకి జస్ట్ ఒక లేన్ మనీ కట్టేది కూడా ఉంటుంది, ఆ ఆప్షన్ కూడా ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే టోల్ గేట్ దగ్గర కూడా స్పీడ్ లిమిట్ పెట్టారండి, చూసారా? సో ఎక్కడికక్కడ ప్రతి దానికి ఒక ఇండికేటర్ ఇస్తారు, కంపల్సరీ మనం ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొకటి అండి, మనకి ఎక్కడ మనుషులు కనిపించరు, అన్నీ ఆటోమేటిక్గే. కార్లో ఇలాగా డివైస్ ఫిక్స్ చేసుకోవాలి మనం. అండ్ ఆల్మోస్ట్ హైవే మీద ప్రతి షార్ట్ డిస్టెన్స్ ఇంటర్వెల్లో మనకి ఇలా బ్లూ బోర్డ్స్ ఉంటాయి. మనకి రెస్ట్ ఏరియాస్ అండ్ ఫుడ్ కోర్ట్స్, పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్, ఏదైనా సరే వాట్ ఎవర్ మనకి అక్కడ అవైలబిలిటీ ఏది ఉందో అవన్నీ ఇండికేటర్స్ అనమాట. అది కూడా ఏంటి, కొంచెం దూరం నుంచి ఒక 2 to 3 miles డిస్టెన్స్ నుంచే ఆ బోర్డ్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి ఏదైనా కావాలనంటే ఆ బోర్డ్స్ చూసుకుని మనం ఓకే నియర్ బై మనం ఇది ఉంది అని తెలుసుకుని వెళ్ళచ్చు. సో మనకి ఆ సైడ్కి వెళ్ళాల్సింది ఎగ్జిట్స్ అని ఇస్తారనమాట. ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అలా నెంబరింగ్ ఇస్తారు, చూసారా? ఇలా ఒక ఎగ్జిట్ మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. మళ్ళీ కొన్ని మైల్స్ తర్వాత ఆ ఎగ్జిట్ మన హైవేకి అటాచ్ అవుతుంది. ఇక్కడ రెస్ట్ ఏరియాస్ని ఓయాసిస్ అని కూడా అంటారండి. అండ్ మనకి హైవే జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రతి 10 to 15 miles ఒక రెస్ట్ ఏరియా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు టైం ఎంతో గెస్ట్ చేయండి ఒకసారి, ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు ఈవినింగ్ 7:30 అయిందండి, ఇంకా సన్సెట్ అవ్వలేదు. ఈ సమ్మర్లో కంప్లీట్గా డార్క్ అవ్వాలంటే 9 PM కల్లా కంప్లీట్గా డార్క్ అవుతుంది. ఇది హైవే రోడ్ కాకుండా సైడ్ రోడ్ అండి, చిన్న ఊరు లాంటిది. ఈ రూట్లో ఏంటంటే మనకి టోల్ గేట్స్ ఉండవు అండ్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్యారలల్ పార్కింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్లో కంపల్సరీ ప్యారలల్ పార్కింగ్ అడుగుతారు మనల్ని, చూసారా? కార్ వెనకాల కారు కొంచెం కష్టం అండి, ఇది ప్రాక్టీస్ ఉండాలి, బట్ ఇక్కడ కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ చూసారా, ట్రక్ రూట్ అని సెపరేట్గా ఒక సైన్ ఉంది. అండ్ బైక్స్ అంటే సైకిల్స్ లాంటివి వెళ్ళటానికి కూడా ఒక రూట్ సెపరేట్గా ఉంది పక్కకి, ఆ రూట్లోనే సైకిల్స్ వెళ్ళాలి. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందా చిన్నది, అది బస్ స్టాప్. చాలా తక్కువ ఉంటాయండి బస్సెస్ ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ బస్సెస్ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 90% అందరికీ వెహికల్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదని మాత్రం అనుకోకూడదు, మనం ఇష్టం వచ్చిన స్పీడ్ వెళ్ళొచ్చు అని. ఇక్కడ ఏంటంటే ప్రతి 3 to 4 miles డిస్టెన్స్లో ఒక పోలీస్ కారు పార్క్ చేసి ఉంటుంది. మనకు కనిపించకుండా ఆ బుషెస్లో కానీ లేకపోతే ఏదైనా సైడ్ లేన్స్లో మనకు కనిపించదు అక్కడ పోలీస్ కారు ఉన్నట్టు, బట్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ వెహికల్స్లో ఒక రాడార్ సిస్టమ్ ఫిక్స్ చేసుకుంటారు, అది వెళ్ళే ప్రతి వెహికల్ స్పీడ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ సపోజ్ మనం అక్కడ మెన్షన్ చేసిన స్పీడ్ లిమిట్ క్రాస్ అయ్యామంటే వెంటనే పోలీస్ కార్ మన వెహికల్ని చేస్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఫైన్ ఇంకా చెప్పక్కర్లేదండి, $100 నుంచి వాళ్ళ ఇష్టము, మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో దాన్ని బట్టి ఫైన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైన్స్ని టికెట్స్ కింద ఇష్యూ చేస్తారండి. సో మనకి 12 monthsలో మోర్ దెన్ 3 tickets కనుక ఇష్యూ అయితే మన డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు. అది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో రూల్ డిఫరెంట్గా ఉంటుందండి. మొత్తం యూఎస్లో 50 states ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం యూఎస్కి అంతా ఒకటే రూల్ కాదు, సో ప్రతి స్టేట్కి రూల్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. పర్టికులర్ ఇదే రూల్ అని చెప్పలేము, మొత్తం 50 states కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పాలసీ ఉంటుంది. అండ్ యూఎస్ ఫ్లాగ్లో కూడా ఆ స్టార్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇండికేట్ చేస్తూ టోటలీ 50 stars ఉంటాయి. అండ్ యూఎస్లో స్కూల్ బస్సెస్ వచ్చి ఎల్లో కలర్లో ఉంటాయండి.
స్కూల్ జోన్స్లో కంపల్సరీ కాప్స్ ఉంటారండి. అక్కడ ఏంటంటే మనం వెళ్ళిపోయే వెహికల్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మన ముందు కనుక స్కూల్ బస్ ఆగింది అంటే వెనకాల వెహికల్స్ కంపల్సరీ స్టాప్ చేసేయాలి. ఆ బస్సును మాత్రం ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి పద్ధతులు రూల్స్ అన్నీ పెడుతున్నారు, కానీ బేసికల్గా ఏంటంటే మనం ఫాలో అవ్వమండి. ఇక్కడ ఎందుకు ఫాలో అవుతారంటే చాలా స్ట్రిక్ట్గా ఫైన్స్ అనేవి వేస్తారు. అండ్ అవి తక్కువ ఫైన్స్ కూడా కాదండి, చాలా ఎక్కువ ఫైన్స్. అండ్ అందుకే ఇక్కడ ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తారు. సో జస్ట్ మనం కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము అన్నందుకే మనకి $250 ఫైన్ వేస్తున్నారు. అంటే దగ్గర 20,000. సో ఆ అమౌంట్స్ ఇక్కడ కూడా స్మాల్ అమౌంట్స్ ఏం కాదండి, ఇక్కడ కూడా ఎక్కువే చెప్పాలంటే. సో అందుకనే స్ట్రిక్ట్గా ఆ ఫైన్స్ వేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇలాంటి రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చేయరు. ఎందుకంటే మీరు విన్నారు కదా, ఇప్పుడు మనకి ఇన్ని టికెట్స్ వస్తే మొత్తం మన డ్రైవింగ్ లైసెన్సే సస్పెండ్ చేస్తున్నారు. సో అదండి యూఎస్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ గురించి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.